సరే ఎలా ఉంది కూటమి ప్రభుత్వం? ఎలా ఉందో నేను చెప్తాను. పథకాల విషయాల్లో కానీ పథకాలు ఇంకేం రాలేదు ఇంకా. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయకపోతే మరి ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. మరి అంతే మరి. ఇది వెళ్ళిపోయి ఈ రేకపోటు చేస్తారు, ఆ రేకపోటు చేస్తారు, ఏట్లే. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు అమలు చేయాలంటే ఖజానా చూస్తున్నా ఖాళీగా ఉంది, రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. మరి ఏం చేయగలం? మన ఇల్లే మనం మేనేజ్మెంట్ చేయలేము. మరి ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం వస్తే అన్ని పథకాలు ఇచ్చేవాళ్ళని అంటున్నారు. మరి ఇచ్చారు కదా, ఇంటికి పెన్షన్లు, రైస్ అయినా ఏదైనా అదే బాగా డెవలప్ అయింది కదా. వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా. ఏది ఇచ్చారు? ఇంకేది ఇస్తున్నారు వీళ్ళు? పెన్షన్ పెంచారు, పెన్షన్ ఇంటికి పంపిస్తారు. పెన్షన్ మరి ఆయన జగన్ అని పెంచుతాడు. జగన్ 3750, 4000 ఇది. అన్నా క్యాంటీన్లు పెట్టాడు, 5 రూపాయలకే భోజనం అందిస్తున్నారు. అయ్యే భోజనము అలాగే. మరి ఇప్పుడు వాలంటీర్ విషయానికి వస్తే ఏమంటారు? వాలంటీర్లే ఆ వాలంటీర్ తీసేయడమే కదా తలలోపు అయిపోయింది. వాలంటీర్లు 4:30, 3 అయ్యేసరికి పెన్షన్ తెచ్చి ఇచ్చేవాళ్ళు ఇంటికి. ఇప్పుడు సచివాలయం సిబ్బంది కూడా తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు ఎవరికో ఇళ్ళకాడ ఉన్నోళ్ళకి, ముసలోళ్ళకి. మరి వాలంటీర్స్ని కొనసాగించుకుంటే ఎలా ఉండేదా? వాలంటీర్లు వాళ్ళు ఇప్పుడు ఈ ప్రభుత్వం అరవలేదు. జగన్ చేస్తే కొద్ది పేరు పొందుతారు. మరి వాలంటీర్స్ అన్నమాట మాకు ఇంకా ప్రభుత్వం వచ్చినా మాకు ఏది దారి చూపించలేదు, ఇంకేడు దారి చూపించట్లే. ఎన్నికల ప్రచారాల్లో వేతన కింద 10,000 ఇస్తామని చెప్పి 10,000 10 పైసలు కూడా రావట్లే. అది మరి వైసీపీ అన్నమాట మా ప్రభుత్వం వస్తే తల్లికి వందనం, అది అమ్మఒడి కానివ్వండి. అమ్మఒడి వేసారు కదా, సంవత్సరం వేసారు కదా. మరి ఈ ప్రభుత్వం వచ్చే సంవత్సరం అమలు చేస్తామంట. అప్పటికి ముసులు అయిపోతారు కొంతమంది ఇప్పుడు ఈ డబ్బులు వచ్చేసరికి. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వస్తాను అని చెప్పేసి రానియండి జగన్ వస్తే ఎలా ఉంటుంది? మేము మాత్రం జగన్కి వేస్తాం ఓట్లు. ఎందుకని? మాకు అన్ని సౌకర్యాలు సరిపోయాయి చెయ్యవు కాబట్టి. ఇంటికి రేషను, ఇంటికి పెన్షను, అమ్మ ఒడి అన్నీ బాగానే ఉన్నాయి. అంతే. మేము ఇచ్చిన పథకాలు ఇంకా ప్రజలు గుర్తుపెట్టుకున్నారని జగన్మోహన్ రెడ్డి మాకు నిజమేనంట. నిజమే. ఆ పథకాలు మాత్రం ఇచ్చారు, అన్ని ఇచ్చారు. ఇవి వేయట్లేదు ఇక్కడ, ఇంకేట్లా అమలలేదు. ఇది ఎలక్షన్ ముందు వేస్తారు, మళ్ళీ 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉందని వేస్తారు. ఎవరు? ఇప్పుడు ఈ పార్టీ వాళ్ళు మరి అప్పుడు గెలిపోతున్నారు కదా. అది